నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం. రెక్కలు విరిగిన పక్షుల్లా రోడ్లపై తిరుగుతూ తినేందుకు ముద్ద దొరక్క ఆకలి కేకలతో అల్లాడుతున్న అనాథలకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందల మంది అనాథలు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు ఒక కుటుంబంలా జీవిస్తున్నారు. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న దీనుల కోసం శ్రీ సోమనాథేశ్వరుడి ఇక్కడే లింగ రూపంలో కొలువై సాయం చేసేందుకు వస్తున్న భక్తుల మనోభిష్టాలను నెరవేర్చుతున్నాడు. ఈ క్రమంలో పేట వేణుగోపాల్ అనే సేవామూర్తి కుటుంబ సమేతంగా ఈ రక్షణాలయానికి విచ్చేశారు. సర్వం కోల్పోయి అయినవారంటూ ఎవరూ లేని అనాథుల ఆకలి తీర్చిన వేణుగోపాల్ చెన్నెమ్మగార్లను వారి కుటుంబ సభ్యులపై శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, స్వామి అనుగ్రహంతో మీ మనోభిష్టాలను నెరవేర్చుకోవాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కాంక్షిస్తోంది. తీర్థయాత్రల్లో భాగంగా కడప జిల్లా పొద్దుటూరు నుండి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి విచ్చేసిన వేణుగోపాల్, అచ్చమ్మ, లక్ష్మీ నరసమ్మగారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కూడా విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ శివబంధువుల కుటుంబ సభ్యులందరి పేర్ల మీద వారి గోత్రమైన వాలికేల్య మహర్షి గోత్రంపై అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు చేసి శివాశీస్సులు అందించారు. గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ గన్నర్ల గోత్రోద్భవస్య వేణుగోపాల్ నామదేస్య చెన్నమ్మ నామ్ని లక్ష్మీ నరసమ్మ నామ్ని హర్షితామాయ నామదేస్య మురళీకృష్ణ నామదేస్య సహ కుటుంబానాం తతః. అంతేనా చెప్పండి. వాలికిల్య మహర్షి గోత్రోద్భవస్య చెన్నయ్య నామదేస్య చంద్రాయుడు నామదేస్య వరలక్ష్మీ నామ్ని శివకేశవుల నామదేస్య వెంకట నాగవాణి నామ్ని సాయి కుమార్ నామదేస్య దీక్షిత్ నామదేస్య కేశవారాంశ నామదేస్య సహ కుటుంబానాం తతః. చకులు శ్రీ సోమనాథేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు చేసి శివాశీస్సులు అందించారు. అనంతరం ఇక్కడ జీవిస్తున్న మానసిక వికలాంగులను అనాథులను ఆదుకోవడం కోసం వారికి తోచిన సాయమందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. నా పేరు లక్ష్మణసమ్మ అండి. మా అమ్మగారి పేరు చెన్నమ్మ, మా నాన్నగారి పేరు వేణుగోపాలు. మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. మేము అనుకోకుండా యాదగిరి గుట్టకు వచ్చాము. కానీ మేము భక్తి టీవీ ఛానల్లో మా అమ్మగారు చెప్పినట్లు అక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమం ఉండేది, ఒకసారి విజిట్ చేసి వస్తామంటే జస్ట్ చూడనీకి వచ్చాము. కానీ ఇక్కడ చూసి ఇక్కడ వాతావరణము చాలా బాగుంది, రిసీవ్ చేసుకోవడం ఉంది. సో అనాథలకి సేవ చేయడం అంటే గొప్ప విషయమే. సో మేము కూడా మాకు తోచినంతగా మేము చేశాము. ఇంకా మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే చేయాలని మంచిగా ఇంకా ఏదైనా ఉంటే మేము ఫండ్స్ రూపంలో మేము పొందుపరుస్తాం. కృతజ్ఞతలండి. మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాల వేళ భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పించే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి మీ ద్వారా ఈ అభాగ్యుల ఆకలి తీర్చి శంకరుడి ఆశీస్సులు పొందండి.